కాకినాడ జిల్లా అభివృద్ధిపై కూటమి సర్కార్ దూకుడు పెంచిందా? పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి గెలవగానే జిల్లాలో అభివృద్ధి పరుగులు పెడుతోందా? గత వైసీపీ ప్రభుత్వంలో కాకినాడ పోర్ట్ బియ్యం అక్రమ రవాణా, డ్రగ్స్ అడ్డాగా ఉండేది. కానీ పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇచ్చాక అక్కడ అవినీతికి ముగింపు పలికారు. ఇప్పుడు కాకినాడ పోర్టులో మూడో పోర్టు అందుబాటులోకి వస్తుండడంతో మరింత అభివృద్ధి జరగబోతోందా? కాకినాడ జిల్లా అభివృద్ధిపై కూటమి సర్కార్ ఫోకస్ పెంచింది. కాకినాడ జిల్లాలో పోర్టులను డెవలప్మెంట్ చేసే పనిలో పవన్ సీరియస్ గా పనిచేస్తున్నారు. రాష్ట్రంలోని తీర ప్రాంతాల్లో ఎక్కడా లేని విధంగా కాకినాడలో తీర ప్రాంతం సువిశాలంగా విస్తరించి ఉంది. రోడ్డు, రైల్వే, జల రవాణా సౌకర్యాలు మెండుగా ఉన్నాయి. అదేవిధంగా వాణిజ్య రాజధానిగా కూడా కాకినాడ విరాజిల్లుతోంది. ఇప్పటికే 2 పోర్టులతో దూసుకుపోతున్న కాకినాడ జిల్లా మణి మకుటహారంలో మరో పోర్టు చేరుతోంది. దీంతో జిల్లాలో పోర్టుల సంఖ్య 3కు చేరుతోంది. అయితే గత వైసీపీ ప్రభుత్వంలో నత్తనడకన సాగిన పోర్టు పనులు కూటమి సర్కార్ రాగానే పరుగులు తీశాయి. ప్రస్తుతం కాకినాడలో ప్రభుత్వ ఆధ్వర్యంలో యాంకరేజ్ పోర్టు ఉంది. దీనికి బెర్తులు లేవు. దీంతో ఈ పోర్టుకు ఓడలు రాలేదు. సముద్రం మధ్యలో లంగర్ వేసి ఉంటాయి. బ్యార్జీల ద్వారా సరుకును సముద్రంలో ఉండే ఓడల వద్దకు తీసుకువెళ్లి అక్కడి నుంచి క్రేన్ల సహాయంతో లోడింగ్, అన్లోడింగ్ చేస్తారు. ఇక్కడ సాంప్రదాయ రవాణా జరుగుతుంది. బియ్యం తదితర ఎగుమతులు ఇక్కడి నుంచి జరిగేలా ఏర్పాటు చేశారు. గతంలో కాంగ్రెస్, వైసీపీ ప్రభుత్వాలు ఈ పోర్టును నిర్వీర్యం చేసే ప్రయత్నం చేసినప్పటికీ కార్మికులు పోరాటం ద్వారా అప్పటి టీడీపీ ప్రభుత్వం మద్దతుతో పోర్టును నిలబెట్టుకోగలిగాయి. వేలాది మంది కార్మికులు దీనిపై ఆధారపడి పనిచేస్తున్నారు. ప్రస్తుతం పెద్ద ఎత్తున బియ్యం ఎగుమతులు ఈ పోర్టు నుంచి జరుగుతున్నాయి. 10 ఓడలకు ఇక్కడి నుంచి బియ్యం ఎగుమతి చేసుకునే అవకాశం ఉంది. అంతకు మించి ఓడలు వస్తే వాటిని డీప్ వాటర్ పోర్టుగా పిలిచే కాకినాడ సీ పోర్టుకు పంపుతారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో 61 కోట్ల రూపాయల ఆదాయం పొందగా ఈ ఆర్థిక సంవత్సరంలో 68 కోట్ల ఆదాయం టార్గెట్ గా పెట్టుకున్నారు. ఇక 1993లో 293 కోట్ల రూపాయలతో కాకినాడ పోర్టు లిమిటెడ్ పేరిట డీప్ వాటర్ పోర్టు ప్రారంభించారు. 1998లో ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. కేవీ రావు అనే వ్యక్తికి ఈ పోర్టును కట్టబెట్టారంటూ అప్పట్లో చంద్రబాబు ఆరోపించారు. ఆయన అధికారంలోకి వచ్చాక కేవీ రావునే కొనసాగించారు. వాస్తవానికి ఆసియా అభివృద్ధి బ్యాంకు నుంచి నిధులు తెచ్చి ప్రభుత్వమే పనులు ప్రారంభించిన అనంతరం ఇది కేవీ రావు చేతుల్లోకి వెళ్లిపోయింది. 3 బెర్తులతో ప్రారంభమైన ఈ పోర్టు 11 బెర్తులు నిర్మించినప్పటికీ ప్రస్తుతం 6 బెర్తులు మాత్రమే పనిచేస్తున్నాయి. ప్రభుత్వ వాటా 22% ఇందులో ఉంది. ఇక ఈ పోర్టు ద్వారా బియ్యంతో పాటు ఎరువులు, ఐరన్ ఆర్, ఆయిల్, షుగర్ వంటి ఎగుమతి జరుగుతున్నాయి. గత వైసీపీ ప్రభుత్వం కేవీ రావును బయటకు పంపేసి ఈ పోర్టును ఆధీనంలోకి తీసుకుంది. విజయసాయిరెడ్డి బంధువులు దీనిని తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం రావడం, జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి కేవీ రావును భయపెట్టి వైసీపీ దీనిని స్వాధీనం చేసుకుందని ఆరోపించిన నేపథ్యంలో తిరిగి కేవీ రావుకు ఈ పోర్టును కట్టబెట్టారు. దీంతో ఒక ప్రైవేట్ పోర్టు, మరో ప్రభుత్వ పోర్టులు ఇక్కడ పనిచేస్తున్నాయి. విశాఖ, మచిలీపట్నం, కృష్ణపట్నం పోర్టుల కంటే ఈ 2 పోర్టుల నుంచే ఎక్కువ ఎగుమతులు అవుతాయని, ఎగుమతులు దిగుమతులకు ఇది అనుకూలంగా ఉంటుందని వ్యాపార వాణిజ్యవేత్తలు కూడా అంగీకరిస్తారు. మరోవైపు మూడో పోర్టు కార్యకలాపాలు కూడా ఇప్పుడు అందుబాటులోకి రానున్నాయి. ఎస్ఈజెడ్ ప్రాంతంలో పెరుమాళ్లపురం వద్ద కాకినాడ గేట్వే పోర్ట్ లిమిటెడ్ పేరిట 2018లో ఎంఓయూ చేసుకున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 3 బెర్తులు నిర్మాణం కానున్నాయి. ఒక బెర్తును బొగ్గు కోసం, మిగిలిన 2 బెర్తులు సాధారణ కార్గో కోసం ఏర్పాటు చేస్తారు. ఇందులో 16 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉందని అధికారులు చెబుతున్నారు. అరబిందో ఇన్ఫ్రో 74%, జిఎంఆర్కు 26% వాటా ఉంది. ఇందులో వచ్చే రెవెన్యూలో ప్రభుత్వ షేర్ మొదటి 30 ఏళ్లకు ఇచ్చేలా 2.7% ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే అనంతరం జిఎంఆర్ సంస్థను కూడా తప్పించి అరబిందో దీనిని స్వాధీనం చేసుకుందని ఆరోపణలున్నాయి. కూటమి ప్రభుత్వం రావడంతో దీనిని కూడా కట్టడి చేసి తిరిగి జిఎంఆర్ను తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని, అందులో భాగంగానే రాష్ట్ర పోర్టులు, రోడ్ల భవనాల శాఖ మంత్రి జనార్దన్ రెడ్డి ఆగమేఘాలపై ఇక్కడికి వచ్చి ఈ పోర్టును పరిశీలించానని అధికార వర్గాలు వెల్లడించాయి. ఇక మూడో పోర్టును పరిశీలిస్తే ప్రభుత్వం నయా పైసా పెట్టుబడి పెట్టనప్పటికీ మొదటి 30 ఏళ్లకు ఆదాయంలో 2.7%,
31 నుంచి 40 సంవత్సరాల వరకు 5.4%, 40 నుంచి 50 సంవత్సరాల వరకు 10.8% రెవెన్యూ షేర్ ప్రభుత్వానికి వచ్చేలా ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఎంఈ పోర్టు మొత్తం ప్రాజెక్టు విలువ 2,621 కోట్ల రూపాయలు కాగా పోర్టులో పనులు చాలా వరకు పూర్తి కావచ్చాయి. 2026 జూన్ నాటికి 100% కార్యకలాపాలు చేపట్టాలని ప్రభుత్వం ఒత్తిడి తెచ్చింది. ఒకప్పుడు కాకినాడ పోర్టుకు దొంగల పోర్టు అనే అభద్రతను మూటగట్టుకుంది. ఇందుకు బలం చేకూరుస్తూనే ఇక్కడి నుంచి రేషన్ బియ్యం అక్రమంగా ఎగుమతయ్యాయి. కానీ రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దీనికి అడ్డుకట్ట వేశారు. 3 చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. అక్రమ ఎగుమతులు కట్టడి చేశారు. క్రమక్రమంగా ఆ ముద్ర తొలగిపోయింది. ఇలా కాకినాడ నగర పరిధిలో 2, జిల్లా పరిధిలోని పెరుమాళ్లపురంలో మరొకటి వెరసి 3 పోర్టులున్నాయి. దీంతో ఇబ్బడి ముబ్బడిగా ప్రభుత్వానికి ఆదాయం రానుందనే టాక్ వినిపిస్తోంది. తద్వారా వేలాది మంది శ్రామికులతో పాటు బ్యాడ్జీలు, లారీలు, టిప్పర్లు, గోడౌన్లు ఇలా ఎంతో మందికి ఉపాధి లభించనుంది. కాకినాడ జిల్లాలోనే 3 పోర్టులు ఉన్నాయంటే ఇది త్వరలో ముంబైని మించిపోతుందని కూడా అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే కాకినాడ సీపోర్టులో విజయసాయిరెడ్డి అనుచరులు బంధువులను తప్పించి కేవీ రావుకు తిరిగి కట్టబెట్టారు. అదేవిధంగా గేట్వే పోర్టులో కూడా వైసీపీ పెద్దలే ఉండడంతో ఈ పోర్టులో కూడా జీఎంఆర్ను చేర్చుకోవడం ద్వారా ప్రభుత్వం తన ఆధీనంలో ఉంచుకునే ప్రయత్నం చేస్తోందని చెబుతున్నారు. మొత్తం మీద ఏపీలో రాజకీయాలు, వాటాల గొడవలు పక్కన పెడితే 3 పోర్టులు కలిగిన ఏకైక జిల్లాగా కాకినాడ జిల్లా విరాజిల్లుతోంది. ఖచ్చితంగా ఈ జిల్లా అభివృద్ధికి ఈ 3 పోర్టులు ఎంతో దోహదం చేస్తాయని రాజకీయాలకు అతీతంగా ప్రజాప్రతినిధులు సైతం అంగీకరిస్తున్నారు.